ఈరోజు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి రోజున ఏకలని యొక్క జయంతి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా ట్యాంక్ బండ్ కుమ్రభూమి దగ్గర జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గారు, జాగృతి అధ్యక్షులు గౌరవ శ్రీమతి కవితక్క గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాదు చుట్టుపక్కల నుండి మా జాతి ప్రజలందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. మేము ఒక్కడే కోరుతూ ఉన్నాం ప్రభుత్వానికి, ఏకలవ్యుడు అంటేనే మహాభారతం అంటే ఏకలవ్యుడు. అటువంటి మహాభారతంలో కౌరవ పాండవులకు ధీటుగా వీలి విద్యలో మించినటువంటి వీరుడు మరి మహాభారతంలో లేడు, ఇప్పటికి ప్రపంచం కూడా ఎవరు లేరు. త్యాగానికి మారుపేరైనటువంటి ఏకలవ్యుడు ఆయన యొక్క వీలి విద్యలను చూసి ద్రోణాచార్యుడు ఓడ్చుకోలేక పలికినటువంటి మాటకు కట్టుబడి తన బుటన వేసినటువంటి చరిత్ర, త్యాగం మా జాతిలో ఉన్నది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి ఏకలవ్యుని వారసులుగా మేము కొనసాగుతున్నాం. ఆ రోజు ఈ రోజు వరకు కూడా మేము సమాజంలో అన్నిటికీ అన్యాయానికి గురవుతూ ఉన్నాం, త్యాగానికి గురవుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, కానీ మా ఎరకల జాతిని మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు పట్టించుకొని కొన్ని సమస్యలు పరిశీలన చేశారు. అవి కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు ఏంటంటే ఏకలవ్య భవనం ఇంకా పూర్తి కాలేదు. రెండోది కేసీఆర్ ఇచ్చినటువంటి ఎరకల ఎంపవర్మెంట్ స్కీము 60 కోట్ల నిధులు ఇచ్చారు. ఆ స్కీమ్ని మళ్ళీ ఏదైతే కొనసాగించని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే చేవెళ్ళలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు ఇస్తా అన్నారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. ఇవి మాత్రం ఖచ్చితంగా ఇవ్వని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్టీ కోట కింద మా ఎక్కడైతే మా జనాభా ఉన్నదో మా ఎరకల వాళ్ళకు కూడా అవకాశం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము కోరుతా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాలుగా మేము సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులకి అందరికి ఇస్తున్నా కానీ ఎవ్వరు కూడా కనీసం వీళ్ళు ఎస్టీలు, ఎరకల వాళ్ళు, వీళ్ళు మైదాన ప్రాంతంలో ఉన్నారు, వీళ్ళ కుల వృత్తులు తట్టలు పుట్లు అల్లుకోవడం, పందులు పెంచుకోవడం, సోజు చెప్పుకోవడం, వీళ్ళ కుల కనుమరుగు అయిపోయినాయి. కనీసం వీళ్ళని ఆదుకుందని మన ఆలోచన మాత్రం ప్రభుత్వాల గారు పాలకులు లేదని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం ఏ ప్రభుత్వం వచ్చినా ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు మా మిత్రులే, కోయ కానీ, గోండు కానీ, లంబడ కానీ, మిగతా దగ్గర కానీ ఆ ఏజెన్సీలు ఉన్నటువంటి ఐటీడీలో ఉన్న సంపాదన, ఏజెన్సీ ఉన్నటువంటి చట్టాలు వాళ్ళు వర్తిస్తూ ఉన్నాయి. వాళ్ళకు చాలామంది పోడు భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఒక్కొక్కరికి 100, 50, 20 ఎకరాల భూములు ఉన్నాయి. వాళ్ళు మాకు ఎటువంటి భూములు లేనటువంటి రాష్ట్రంలో ఉన్నామంటే ఒక ఎరకల జాతి మాత్రమే. కనీసం మేము అన్నిట్లలో కోల్పోయినాం. ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో మా ఓటు హక్కు ఉన్నది, మా ఓటు జనాభా ఉన్నది. మేము అందరికీ పార్టీ ఓట్లు వేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వంలో అన్ని రంగాల్లో మేము ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా మేము వస్తు రూపంగా కొంటా ఉన్నాం, బంగారం కొంటా ఉన్నాం, భూములు కొంటా ఉన్నాం, ఇల్లు కొంటా ఉన్నాం, అన్ని రకాలు కొంటున్నాం. అన్ని రకాలమైన వస్తువులు జీఎస్టీ వస్తూ ఉంది. అంతా ప్రభుత్వం ఖజానా పోతా ఉన్నది. కనీసం మా వాటా మాకన్నా ఇవ్వాలి కదా. ఇలా ట్రైబల్ బడ్జెట్ పెట్టారు, 360 కోట్లు ఇచ్చారు. 360 కోట్ల ₹1 కూడా మాకు రాలేదు. గత సంవత్సరం రావట్లేదు. మరి అవి ఏమైపోతా ఉన్నాయి? అవి ఎవరు ఖర్చు పెడతా ఉన్నారు? ఇప్పటికీ ట్రైకార్ డిపార్ట్మెంట్ ₹1 మాకు రాలే. సంక్షేమ పథకాలు అందట్లేవు, ట్రైకార్ లోన్లు మాకు ఇస్తలేరు. ఎక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మా జాతిని గుర్తించి మా సమస్యలను కూడా పరిశీలించే విధంగా ప్రభుత్వాలు పనిచేయని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జై ఎరుకల. కార్పొరేషన్ చైర్మన్ గురించి ప్రభుత్వంతో చర్చలు జరిపారా? కార్పొరేషన్ చైర్మన్ కన్నా ముందు ఎన్నికల ముందు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎరకల ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ₹500 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఎరకల జాతిని కాపాడుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మేము ఫస్ట్ అదే అంటున్నాం, చైర్మన్ కాదు ఫస్ట్ మాకు. మీరు ఇచ్చిన హామీ ఏంటి? కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ₹500 కోట్లు బడ్జెట్ ఇస్తున్నారు. అది ఫస్ట్ ఇవ్వమని చెప్పుకుంటున్నాం. అది ఇస్తే కదా పాలక వర్గాలు ఉండేది, చైర్మనా డైరెక్టర్లు అనేది. ఫస్ట్ మీరు అది పెట్టలే కదా. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ₹500 కోట్ల బడ్జెట్ మాకు ఇవ్వండి. అప్పుడు ఎవరేందనేది అది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు మేము చైర్మన్ కోసం డిమాండ్ చేస్తలేము. చైర్మన్ గురించి మాకు సమస్య కాదు. మా సమస్య ఏంది? మీరు అన్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ₹500 కోట్లు అది మాకు ఇవ్వమని చెప్పుకున్నాం. మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నాం. మేము ఇప్పుడు కూడా ట్రైకార్ కార్పొరేషన్ ఉన్నది, జీసీఎస్ కార్పొరేషన్. అట్లా ఎప్పుడు కూడా మాకు అవకాశాలు ఒక డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలే, ఒక చైర్మన్ పోస్ట్ ఇవ్వలే. ఏ ఉన్నా లంబడ, కోయ, గోండు వాళ్ళే ఉన్నారు. కావట్లేదు, తీసుకోండి. మీరు ఒక అవకాశం మాకు ఇవ్వచ్చు కదా. ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం. ఒక డైరెక్టర్ పోస్ట్, ఒక నామినేట్ పోస్ట్ చేయొచ్చు కదా. ఎక్కడ కూడా మాకు అవకాశం లేదు. ఎన్ని రోజులని మేము ఉండాలి, ఎన్ని రోజులని మేము చేయాలి. అందుకే మేము అంటున్నాం, ఈ ప్రభుత్వానికి మొత్తం మా జాతి అంతా కూడా నమ్మి ఓట్లు వేసినాం, మేము గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు. దయచేసి మేము మాకు గుర్తించి మా కష్టంగా మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో మా ఆత్మగారు కాపాడేదంగా మాకు ఆదుకోమని చెప్పి మా ప్రభుత్వాన్ని కోరుతాం. సీతక్క దగ్గరికి మేము 2-3 సార్లు పోయినాము, లెటర్లు ఇచ్చినాం. అలాగనే సీఎం మన ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమార్ మేడం కూడా ఇచ్చినాం.
ఇంతవరకు కూడా మాకు ఫోన్ రాలేదు, మాకు ఒక లెటర్ రాలేదు. ఎలాంటి చర్చ లేదు, ఎట్లాంటి లేదు. ఏది ఉన్నా కానీ మిగతా ట్రైబల్ ఇష్యూసే మాట్లాడతాను. అలా మేము ట్రైబల్స్, మేము ఎస్టీలము, మేము ఆదివాసులము, మేము ఎరకలోళ్ళము. మా గురించి మాట్లాడిన ఏ ట్రైబల్ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేరు. ఏమన్నా అంటే మీ మంత్రి ఉన్నారని చెప్పి అంటున్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. మరి ఎందుకు ఉంటున్నారో మరి వాళ్ళు తెలవాలి. ఇప్పుడు ట్రైబల్ ఎమ్మెల్యేసి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. ఇప్పుడు సీతక్క గారు మొత్తము రాష్ట్రంలో ఒక పేరున్నటువంటి మంత్రి గారు. మేము 2-3 సార్లు కలిసినాం, మేము లెటర్ ఇచ్చినాం. అలాగనే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి కలిసి ఇచ్చినాం. వేమ నరేందర్ రెడ్డి సార్ కూడా ఇచ్చినాం. అలాగనే మన పొన్న ప్రభాకర్ సార్కి ఇచ్చినాం. ఇవన్నీ అంటే మేము పాలకులో ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కాంచి వెళ్ళి మేము లెటర్ ఇచ్చుకుంటూ పాలకులో ఉన్నాం. ఏ ఒక్కరు కూడా కనీసము అరే ఎరుకలోళ్ళు, ఎస్టీలు వాళ్ళు పాప పేదోళ్ళు అని చెప్పి ఆయన మనసులు ఎవరు లేరు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎందుకంటున్నా ఊకే కేసీఆర్ ప్రభుత్వం అని. కేసీఆర్ ప్రభుత్వం గుర్తించినా చెప్పి అంటున్నా. నువ్వు ఎందుకు గుర్తించావు? మేము పాపం చేసినామని చెప్పి అంటున్నాం. మేము ఓట్లు వేయలేదా? మా జాతీయ వేయలేదా ఓట్లు? మీ వెనక తిరగలేదా? ఇప్పుడు మా నాయకులు ఉన్నారు కదా, ఎరకల వాళ్ళు కూడా మా దాంట్లో మీ పార్టీలు ఉన్నారు కదా, కడగొప్పుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయండి. కానీ ఎక్కడ న్యాయం చేయకుండా మాకు అన్యాయం చేస్తారు కదా. గత ప్రభుత్వంలో ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, ఎకలే భవనం కట్టించారు, ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఇచ్చిండ్రు. అది అట్లా ప్రభుత్వం పోయేది ఇప్పుడు మాకు రావట్లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది, మాకు అవన్నీ ఇవ్వచ్చు కదా. ఇస్తే మీ వెనకాల ఉంటుంది కదా, మరి ప్రజలందరూ నమ్ముతారు కదా. ఏది అమలు చేయట్లేదు. మేము అదే చెప్తున్నాం, కొత్త మాకు ఇవ్వకండి. మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది? ఎకల కార్పొరేషన్ 500 కోట్లు, అది ఒక్కటే అమలు చేయండి. 2 కదా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరకల ఎంపవర్మెంట్ స్కీము, వాళ్ళందరూ కులవృత్తుల మీద బతా ఉన్నారు. 60 కోట్లు ఇచ్చారు కదా, అది ఎన్నికల ముందు పోయింది, అది ప్రభుత్వం మారింది కాబట్టి అది పెండింగ్లో ఉన్నది. ఆ స్కీమ్ని యథావిధిగా కొనసాగించి మమ్మల్ని ఆదుకోమని చెప్పి అంటున్నాం. ఏకలవ్య భవనం పిల్లల చదువు కోసం మేము అడిగినాం. అప్పుడు కేసీఆర్ గారు ఎకరం భూమి 3.5 కోట్లు పెట్టి కట్టించారు, అది పూర్తి కాలే. కాబట్టి ఇటువంటి ఈ విషయాలను మేము అడుగుతున్నాం. మేము ఏమి అడుగుతలేము ఎక్కువ.